నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌః కయే ఈలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మియై నమః. శుక్ల పక్ష శుక్రవారం, శ్రావణ మాసం, నాగుల పంచమి, గరుడ పంచమి శుభాకాంక్షలు. ఈ రోజు ఉత్తర భారతదేశంలో సింధీసు, జైన్సు, అలాగే కోటీశ్వరులు, పారిశ్రామికవేత్తలు, చాలా గొప్ప వాళ్ళందరూ కూడా తన కుటుంబ సభ్యులందరికీ కొత్త అదృష్ట రత్నాలు ధరింపజేస్తారు. ఈ అదృష్ట రత్నాన్ని ధరించడానికి అత్యంత ప్రాధాన్యత ఈ వేళ మరియు రేపు నాగుల పంచమి, గరుడ పంచమి. కాలసర్ప దోషాన్ని పూర్తిగా నివారించి రాబోయే తరాలు కూడా అత్యంత శక్తివంతంగా ఉండే విధంగా నాగుల పంచమి, గరుడ పంచమి రోజున జరిగే అదృష్ట రత్న ధారణతోటి అనేక రకాలైన సౌఖ్యాలు కలగటం కోసం. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలోనే క్షీరసాగర మదనం జరిగింది. నాగుపాము తోటి మందర పర్వతాన్ని చక్కగా మదించి క్షీరసాగరంలోంచి రత్నాలు, అదృష్ట రత్నాలు ఈ శ్రావణ మాసంలో ధరిస్తారు. శ్రావణ మాసంలో ఈ శుక్రవారము మరియు రేపు నాగుల పంచమి ఈ రోజు తీసుకుంటే రేపు కూడా ధరించవచ్చు. యాక్చువల్ గా అందుకోసమే ఈ రోజున సాయంత్రం 8-9 వరకు కూడా షాప్ ఓపెన్ చేస్తుంటది. ఎందుకంటే ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి ఈ రోజు వస్తారు, రేపు వస్తారు. ఈ వేళ తీసుకుని ధరించినా రేపు పూజలోకి ఉపయోగపడు. రేపు పొద్దున ధరించినా రేపు మొత్తం అన్ని ధరించవచ్చు. రేపు పొద్దున 5 గంటల నుంచి 5:34 నుంచి ఎల్లుండి వరకు, ఉదయం 4:54 వరకు ఉంటది. కాబట్టి ఈ శుక్రవారం రోజున ధరించడం వలన ఒక అత్యంత అద్భుతమైన విజయాలు కలుగుతాయి. రాబోయే తరాలు బాగుపడటానికి ఏకైక మార్గం ఇదే అని శాస్త్రంలో చెప్పబడింది. ఈ కాలంలోనే, ఈ శ్రావణ మాసంలోనే సముద్రంలో నుంచి పుట్టిన 14 రత్నాల యొక్క శక్తి మొత్తము అదృష్ట రత్నం, శ్వేత శుక్ర రత్నంలో ఉంటది. కాబట్టి ఇది ముఖ్యంగా రాబోయే తరాలు, మీరు, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు ఎక్కడ చూసినా సుఖము, సంతోషము, ఆనందము, ఆహ్లాదము, ముఖ్యంగా ధనం, బంగారము ఇంటి నిండా చేరుకుంటదని ఇదే చెప్తారు. అందుకనే నాగమణి అనేది లోకంలో చాలా ప్రసిద్ధి చెందింది. నాగమణికి ఉన్న శక్తిలో పాజిటివ్, నెగిటివ్ రెండు ఉంటాయి. ఆ నెగిటివ్ ని తీయబడి శుక్ర శ్వేత రత్నంలో పాజిటివ్ కలగజేస్తాయి. ఇది ధరించిన వాళ్ళు, ఈ రోజున ధరించిన వాళ్ళు, ఈ మాసంలో ధరించిన వాళ్ళు ఒక 9 ఉండే ఏరియాలను కొన్ని వేల మంది ఉన్నారు. ఒక్కళ్ళు కూడా 100 కోట్లు అంటే లెక్క చేసేవాళ్ళు. మామూలు మనిషి 100 కోట్లు అంటే చాలా గొప్ప అనుకుంటారు. అట్లా ఏం లేదమ్మా. 1 ఎకరం 100 కోట్ల రూపాయలు అయిపోయిన సందర్భం వచ్చింది. ఇక రాబోయే కాలంలో 1000 కోట్ల రూపాయలు కూడా అవుతుంది. సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుని, సరైన అదృష్టత్రం పెట్టుకుని, సరైన మంత్రం ఇస్తారు. చక్కగా చదువుకోవడం వలన అదృష్టత్రం అద్భుతాలు సృష్టిస్తాయి. రాబోయే కాలం బ్రహ్మాండంగా అవుతుంది అనటానికి ఒక గ్యారంటీ కూడా దీని మూలన అవుతుంది. కాబట్టి ఈ రోజున అదృష్టత్రం ధరించండి. శుక్రవారము మరియు రేపు కూడా ఈ 2 రోజులు, అలాగే ఈ శ్రావణ మాసం యొక్క అత్యంత విశిష్టతని పొందండి అందరూ. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.